నమస్తే, హాయ్ అందరికీ. వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్ 4185. ఈరోజైతే నేను మష్రూమ్ మటర్ కర్రీ అయితే చూపిస్తున్నాను. మష్రూమ్ మటర్ బఠానీ అంటే పచ్చి బఠానీ అవి వేసి చూపిస్తున్నాను కర్రీ. పుట్టగొడుగుల కర్రీ అండి. పుట్టగొడుగులు ఇప్పుడు ఈ సీజన్లో ఇవి ఎక్కువగా కనపడతాయి. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఒక ప్యాకెట్ పుట్టగొడుగులు తీసుకున్నాను. మష్రూము వేడి నీళ్ళలో వేసి పెట్టాను. ఒక 5 minutes అలా పెట్టాను, ఎందుకంటే అట్లా చిన్న చిన్న పురుగులు ఉంటాయి, మనకు తెలియదు. ఆ వేడి నీళ్ళలో వేస్తే అవి చచ్చిపోతాయి కదా, బయటకు వచ్చేస్తాయి నీళ్ళలో. ఇట్లా చేత్తో బాగా రఫ్ చేయండి. పైన ఏదన్నా ఉంటే తోలు అది ఊడిపోతుంది. రఫ్ చేసి బాగా నీట్గా కడుక్కొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. అవి తీసి పెట్టుకున్నాక దాన్ని కొంచెం పెద్దవి అయితే 2 భాగాలుగా చేసుకోండి. అంటే ఆయిల్ వెలిగించుకొచ్చి చిన్నగా అయితే 2 భాగాలుగా చేసుకోండి. చిన్నవి అయితే అట్లా వేసేసుకోండి. నేను ఒక 2 ఆనియన్ చూపించాను కదండి, ఆ సైజ్ ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాను నేను. అంటే కట్ చేసి పెట్టాను, అందుకని చూపించలేకపోయాను ఫస్ట్, అందుకే ఆనియన్ చూపించాను. ఆనియన్ తీసుకోండి ఒక 3. నేను కడాయిలో ఆయిల్ వేసేసుకున్నాను. ఒక 4 స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకున్నాను. 4 స్పూన్లు. అందులో బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా ఉంటుంది కానీ బిర్యానీ ఆకు, జీరా, తెల్ల ఇవి ఇలాచి, చెక్క, లవంగాలు అవన్నీ వేసేసాను. వేసి ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాను. వేసి ఫ్రై చేస్తున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసింది ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది ఫ్రై చేసుకోండి, బాగా ఫ్రై అవ్వనండి, పచ్చివాసన పోయేదాకా అల్లం పేస్ట్ ఫ్రై చేయండి. ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ మష్రూమ్ ఉంటుంది కదండి, మనం కడిగి వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూము, అవి వేసుకున్నాము. ఇప్పుడు అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలండి, కొంచెం ఫ్రై చేయండి. కొంచెం మీడియం ఫ్లేమ్ సిమ్లో మీడియం పెట్టి ఫ్రై చేసేసేయండి అడుగంటుకోకుండా. మష్రూమ్ కట్ చేసుకుని మష్రూమ్ వేసేస్తున్నాను. ఇవి కూడా ఫ్రై చేయండి. ముందుగా ఇట్లా ఫ్రై అయితే మష్రూమ్ మంచిగా టేస్ట్ వస్తుందండి. ఫ్రై అయితే మష్రూమ్లో నుంచి వాటర్ వస్తుందండి. చికెన్లో ఎట్లా వస్తుందో వాటర్, దీంట్లో కూడా అలాగే వస్తుంది. మష్రూమ్స్ పుట్టగొడుగుల్లో మూత పెట్టేసేయండి, వాటర్ వస్తుంది. ఆ వాటర్ వచ్చినప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కొంచెం సేపు ఒక 5 minutes అలా కలుపుతూ ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత అట్లా వాటర్ వస్తున్నాయి చూసారు కదండి, అట్లా వాటర్. సాల్ట్, పసుపు వేసుకున్నాము. సాల్ట్, పసుపు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసి మళ్ళీ మగ్గనివ్వండి. అప్పుడు ఇంకా వాటర్ ఎక్కువ వస్తాయి. మూత పెట్టేసి కలిపేసి మగ్గనివ్వండి కొంచెం సేపు, ఒక 5 minutes అలా మగ్గనివ్వండి. నా ఛానల్లో అన్ని రెసిపీస్ ఉన్నాయి, చాలా రెసిపీస్ పెట్టున్నాను ఫ్రెండ్స్. దమ్ బిర్యానీ అట్లా దీంట్లో ఒక మసాలా వేస్తాను. ఆ మసాలా నేను చికెన్ దమ్ బిర్యానీలో ఇచ్చాను. అది చూడాలనుకుంటే, మసాలా తెలియాలనుకుంటే ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి, మీకు మసాలా తెలుస్తుంది. అది కొంచెం వేసుకుంటే చాలా టేస్ట్ అద్దరిపోతుంది కర్రీ అయితే. అది నేను ఇంట్లోనే తయారు చేసుకుని చూసారు కదండి. వాటర్ అన్నీ ఇట్లా వచ్చేసి పెడుతున్నాను, వాటర్ కూడా వచ్చిన వాటర్ని. ఇప్పుడు మనం టమాటాలు ఒక 3 తీసుకున్నాను, చూపించానండి. 3 టమాటాస్ చూపించాను. 3 అవి మిక్సీకి గ్రైండ్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకొని ఆ టమాటా పేస్ట్ని వేసేసాను. పేస్ట్ వేసేసిన తర్వాత టమాటా పేస్ట్ని కొంచెం పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోండి. చూడండి, మగ్గిపోయింది. ఇప్పుడు మనం మగ్గింది కదండి. ఇప్పుడు మనం మటర్ ఉన్నాయి కదండి, గ్రీన్ పీసు మటరు, అవి వేసుకున్నాము. 1 కప్ వేసుకుంటున్నాను మటరు. దానికి మష్రూమ్ తగ్గట్టుగా వేసుకోండి. 1 కప్ నేను వేసేసాను. ఎందుకంటే ఇప్పుడు వేసాను మటరు ఈజీగా అంటే సింపుల్గానే త్వరగా ఉడికిపోతాయి, అందుకని చెప్పేసి నేను ముద్దలు వేసేసాను. మటర్ వేసేసాను. కొంచెం ఫ్రై అవ్వనండి, ఫ్రై అవుతుంది చూడండి. ఫ్రై చేయండి, బాగా కలుపుకుంటూ ఫ్రై చేసేసేయండి. మీరు అట్లా ఫ్రై చేస్తుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం కారము, ధనియాల పౌడరు మీకు తగ్గట్టుగా వేసుకోండి. కారము, సాల్ట్ సరిపోతే చూసుకోండి. ఇప్పుడు నేను చూపించాను గరం మసాలా అండి, అది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నది. జీరా, ధనియా పౌడర్, జీరా కూడా ఉందండి ధనియా పౌడర్లో. నేను జీరా, ధనియా పౌడరు, ధనియా 2 మిక్స్ చేసి ఫ్రై చేసి ఇంట్లోనే పెట్టుకుంటాను, ఒక డబ్బాలో 2. అది వేసేసాను. జీరా పౌడర్ కూడా మిక్స్ అయ్యింది అందులో. నేను గరం మసాలా అదేనండి సీక్రెట్, చాలా టేస్ట్ వస్తుంది అది మట్టికి వేస్తే. కొంచెం వేసుకుంటే చాలు, నేను చూసారు కదండి కొంచెం వేసాను.
అది సరిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది కర్రీ, ఏ కర్రీకైనా. నేను అది దమ్ బిర్యానీ వీడియోలో చూపించున్నానండి. నా ఛానల్లో ఓపెన్ చేసి దమ్ బిర్యానీ వీడియోలో ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను కొంచెం ఫ్రై చేసిన తర్వాత అన్ని మసాలాలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకున్నాను. అంటే గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసేసి బాయిల్ చేస్తున్నాను చూడండి. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. బాయిల్ అయిపోయింది, కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని ఇంకా అయిపోతుందండి. కొత్తిమీర చల్లేసుకోండి. అయిపోయింది, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈజీగా అయిపోతుందండి. మష్రూమ్ మటర్ కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. చపాతీ, పులావు, రైసు, బిర్యానీలోకి సూపర్ కాంబినేషన్ కర్రీ అండి. ఇదైతే మీరు తింటే అస్సలు అప్ప అంటారు, అలా ఉంటుంది కర్రీ అయితే. చూడండి, నేను కప్పులో వేసి చూపిస్తున్నాను చూడండి. అంత జ్యూసీగా మష్రూమ్ మటరు సూపర్ ఉందండి కర్రీ అయితే టేస్ట్. ఇలా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సూపర్ ఉంటుంది కర్రీ అయితే. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే సూపర్ ఉంటుంది. చపాతీల్లోకి, రోటీల్లోకి అండ్ పులావు, రైస్ అన్ని కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. దోశలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇలా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్లో పెట్టండి. చూడండి, నేను చూపిస్తున్నాను ఎంత జ్యూసీగా ఉంది కర్రీ అయితే. సూపర్ ఉంటుంది కర్రీ. ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ నా ఛానల్ని చూసినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఆల్ అని నోటిఫికేషన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఆ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.